నమస్కారం. J9 న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ముమ్మడివారం నియోజకవర్గం తాళరేవు మండలం తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య నృత్య ప్రదర్శన చేయడం, కోలాట నాట్య కళ చాలా ఓర్పు పట్టుదలతో నేర్చుకున్న మహిళలు, విద్యార్థినులు తిరుమల బ్రహ్మోత్సవాలు మరియు సత్యదేవుని కళ్యాణ కార్యక్రమాలు యందు కోలాట ప్రదర్శన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గోకవరపు సుభాష్, సామ భగవాన్, తాళరేవు వాసవి క్లబ్ పురుషులు, మహిళలు, సామ ప్రదీప్, అద్దెపల్లి బ్రదర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేర్చుకున్నదంటే మేము లోకల్ ఒక 10 నిమిషాల ముందు క్లాస్కి వచ్చేసి మేము నేర్చుకునే వాళ్ళం. కాకపోతే మాస్టారు అంత దూరం నుంచి పెద్దాపురం మండలం ఆర్బీ పట్నం నుంచి వచ్చి నేర్పారు మాకు. నిజంగా అంత ఓపిక్గా చాలా సహనంగా నేర్పారు. మేము కొన్ని క్లాసులు మిస్ అయినా కూడా అలాగ నేర్పారు. ప్రతిదీ కూడా మా మాస్టర్ గారికి మా అందరి తరపున పాదాభివందనాలండి. మంచి అందులో కూడా కోలాటంలో మేము ముందుకు వెళ్ళడానికి మా భర్తలు కూడా సపోర్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళకి సన్మానం జరుగుతుంది. చక్కగా ప్రదర్శన చేయడానికి గుర్రం వీరరాజు గారి మాస్టర్ గారికి చాలా అభినందనలు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా గృహిణులే. ఎంతసేపు వాళ్ళ వర్క్, గుళ్ళు, పూజలు ఇవే ఎంతసేపు. ఒక కోలాటం మన తాళరేలో నేర్చుకొని చక్కగా ఇక్కడ ప్రదర్శించారంటే చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ మొత్తం అందరూ కూడా చాలా చక్కగా వీక్షించారు. వీళ్ళందరూ కూడా చాలా భగవంతుడు కూడా ఈరోజు మంచి క్లైమేట్ ఇచ్చారు. మొట్టమొదట చెప్పాల్సింది ఏంటంటే, మేము ఏ కార్యక్రమం మొదలుపెట్టినా సగం సగం అయ్యేది ఎప్పుడు కూడా మాకు. ఎందుకంటే ఇక్కడ మేము చెయ్యాలని మాకు ఉత్సాహం ఉన్నా మాకు ఇక్కడ అనుకూలంగా ఉండే ఏమీ కాదు. ఒక పాట నేర్చుకోవాలన్నా, ఒక ఆట నేర్చుకోవాలన్నా, ఏదైనా సరే అటు కాకినాడని ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకోవాలి. కానీ మాకు అవకాశం లేక ఏదో అరాకొర నేర్చుకునే వాళ్ళ ఉత్సాహం చంపుకోలేక సార్ ఇక్కడ చేయించిన తర్వాత చిన్న వెంకటేశ్వర గుడి దగ్గర కళ్యాణంలో చేయించారు. ఆయన మాట, ఆయన తీరు నాకు నచ్చి పిల్లలందరూ చేయటం చూసి మాకు కూడా నేర్పండి సార్ అంటే తప్పకుండా నమ్మ అన్నారు. కానీ మా వాళ్ళు మా బ్యాచ్ అంతా చక్కగా సహకరించారు. ఆ సార్ అన్నట్లు ఎండనక వాననకనే చక్కగా వచ్చారు ప్రతి ఒక్కళ్ళను. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఇండివిజువల్ ఫ్యామిలీ ఇంట్లో చూసుకోవడం, పిల్లలు చక్క పెట్టుకోవడం, పంపించుకోవడం, క్లాస్కి రావడం. అలాగే 4 నెలలు బాగా వెళ్ళాం. ఈ వేసవికాలం అంతాను శ్రావణమాసం నుంచి మటుకు ప్రతి ఒక్కరికి ఒక కార్యక్రమం అయినా, ఇంట్లో అయినా, ఒక ఫంక్షన్ అయినా ఏదో ఒకటి వచ్చి 4 నెలలు గ్యాప్ వచ్చింది మాకు. అది ఈరోజు ఇలా అవకాశం ఇచ్చాడు స్వామి. మేము ఏమైనా చేసేటప్పుడు చిన్న చిన్న తప్పులు ఉంటే పెద్ద మనసుతో మన్నించండి అందరూ కూడాను. మేము ఇదే మొదటిసారి చేయడం. ధన్యవాదాలు. హరే శ్రీనివాస. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టులో ఈ యొక్క మన తాళరేవు ఆడపడుచులందరూ కూడా చక్కగా గత 4 మాసాలుగా ఈ యొక్క కార్యక్రమం నేర్చుకుని మరి తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టులో ఈ యొక్క కార్యక్రమం నేర్చుకోవడం జరిగింది. మరి ఈ ఆడపడుచులందరికీ కూడా మా గ్రామం అందరి తరపున, మా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే దేవస్థానం వారి సహకారం అంటే దేవస్థానం తీసుకెళ్ళి తిరుమలలో ఎవరికి ఈ అవకాశం ఇవ్వరు. చక్కగా ఈ కోలాటం వారికి మాత్రమే స్వామివారి ముందుకి వెళ్ళే అవకాశం ఇస్తారు. కాబట్టి ఈ గ్రామంలో, మన గ్రామంలో 2 టీములు నేర్చుకున్నారు. ఒకటి అక్కడ, రెండోది మరి వీళ్ళు నేర్చుకోవడం జరిగింది. మరి చాలా చక్కగా నేర్చుకున్నారు. ఇందుకు మూల కారణం ఏంటంటే, సుమారు వీళ్ళు నేర్చుకున్న వీళ్ళది కాదు,
నేర్పింది నాది కాదు, అంతా ఆ స్వామివారి కరుణా కటాక్షాలు. తర్వాత వీళ్ళందరూ భర్తలది, గొప్పతనం అంతా వాళ్ళదే, వీళ్ళదేం కాదండి. మేమేమన్నా మాదెవరిది కాదు, వాళ్ళ గొప్పతనం వల్లే వీళ్ళు ఇంత ఈ విద్యని నేర్చుకోవడం జరిగింది. ఎందుకంటే పాపం ఇంటికాడ వండడం పెట్టడం అవన్నీ చూసుకుని రావడం, వాళ్ళు పంపించడం గొప్పతనం. ఎందుకంటే వీళ్ళ భర్తలందరినీ కూడా మెచ్చుకోవాలి. ఇది ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం. మరి అందరూ కూడా చాలా చక్కగా నేర్చుకున్నారు. కాబట్టి మరి నేను ఇక్కడి నుంచి సుమారు 70 కిలోమీటర్లు, మా ఊరు 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇక్కడికి. మా ఊరి నుంచి రావడం, వీళ్ళకి నేర్పించడం జరిగింది. అలాగే మన స్వామివారి సన్నిధిలో ఈ పిల్లలతో కోలాటం చేస్తుంటే వచ్చి మేడం గారు వచ్చి నన్ను అడగడం జరిగింది. సరేనమ్మా నేర్పిస్తానని చెప్పి ఈ యొక్క కార్యక్రమం గత 4 మాసాల నుంచి కూడా చాలా చక్కగా ఎండా వాన అనకుండా నేర్చుకుని మరి ఈ రోజున గజ్జల పూజ చేసుకుని మరి చక్కటి ప్రదర్శన ఇచ్చారు. మరి అందరికీ కూడా పెద్దలందరికీ, మీకు ఇచ్చేసిన పెద్దలందరికీ, అలాగే పత్రికా వేదిక అందరికీ కూడా మరి మా ఆడపడుచులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హరే శ్రీనివాస.